నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ పద్మావతి. అయితే మీనాక్షి నటరాజన్ గారి కేసు అంచెలంచెలుగా మరొక వివాదానికి అయితే చోటు చేసుకుంటుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ జగదీశ్వరరావు గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ని రిజెక్ట్ చేయడం వెనక అసలు కారణం ఏమై ఉంటుందంటారు? అసలు కారణం ఏందమ్మా, కుట్రపూరితమైన రాజకీయము. ఇవాళ బీజేపీ వాళ్ళు నరేంద్ర మోడీ ప్రతిదీ కూడా దొంగ ఓట్లతో గెలుచుకుంటూ ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తూ గెలుస్తూ వచ్చినారు. ఇవాళ రాజ్యసభ సీట్ను కూడా దొంగతనం చేసిరు అనేది తెలుస్తుంది కదా. మీనాక్షి నటరాజన్ అనేట ఆమె, ఇక్కడ గాంధీ విగ్రహం ఉంది, గాంధీ ఫోటో ఉంది. ఆమె నిజం కూడా ఒక గాంధీయన్. ఆమెకు కుటుంబం ఏమి లేకుండా నిస్వార్థంగా నిజాయితీగా గాంధీ మార్గంలో నడుస్తూ ఇవాళ భారతదేశంకు ఏదైతే గాంధీ చూపెట్టిన మార్గంలో ఆమె నడిచే ఒక గొప్ప అంటే గాంధీని అని ఇవాళ వెన్నుపోటు పొడిచారు. ఇవాళ గాంధీని చంపింది ఎవరు? గాడ్సే. ఆ గాడ్సే పార్టీకి వారసులైనటువంటి నరేంద్ర మోడీ గారు ఇవాళ బీజేపీ ప్రభుత్వము ఇవాళ మీనాక్షి నటరాజన్ గారిని వెన్నుపోటు పొడిచినారు. ఇప్పుడు 3 సంవత్సరాల క్రితం జరిగిన కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించిన దాంట్లో కూడా మీనాక్షి నటరాజన్ గారిని కలపడం వెనక సరైన ఉద్దేశం ఏదైనా ఉంటుందంటారు? ఇప్పుడు మీనాక్షి నటరాజన్ 3 సంవత్సరాల కింద ఇక్కడ లేదు. మీనాక్షి నటరాజన్ గారు మా భారతదేశ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఎప్పుడైతే ఇన్ఛార్జ్లు చేస్తుంటో ఆ క్రమంలో ఇక్కడ వచ్చింది. ఆ 3 సంవత్సరాల కింద కేసు ఏదైతే ప్రైవేట్ కేసు అయిందో దానికి మీనాక్షి నటరాజన్ గారికి సంబంధమే లేదు. ఆ కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో మేము మీనాక్షి నటరాజన్ గారి దగ్గర కూడా పోయినాము, యాక్షన్ తీసుకోమని అన్నాము. ఆమె యాక్షన్ తీసుకోలేదు. ఈమె మీద కూడా కేసు పెట్టండి అని కోర్టుకు పోయినారు. కోర్టు నోటీస్ సర్వ్ చేసింది. ఎందుకంటే ఇప్పుడు ఆ కేసు కూడా ఎస్ఆర్ స్టేజ్లోనే ఉంది. ఇంకా సీరియల్ నెంబర్ జరగలేదు, ఇంకా సీసీ నెంబర్ రాలేదు. ఆ కేసులో అసలు కేసులో ఇష్యూస్ ఏమున్నాయో ఫ్రేమ్ కాలేదు. ఆ కేసులో కాన్షియన్స్ ఉందా తెలియదు. ఆ కేసులో శిక్షలు పడతాయో తెలియదు. ఆ కేసులో ఎఫ్ఐఆర్ అయిందా తెలియదు. ఏమీ లేదు స్టేజ్లో. అమ్మ మీ మీద ఇట్లా వచ్చింది, మీ వివరణ ఏమని అంటే డైరెక్టర్ మీనాక్షి నటరాజన్ గారు దానికి నాకేం సంబంధం లేదు అని చెప్పి వారు ఇవ్వడం జరిగింది. దేర్ ఎండ్స్ ఎ కేస్. అంతేగాని ఏదో కోర్టు నోటీస్ పంపించారని చెప్పి బీజేపీ వాళ్ళు అక్కడ కంప్లైంట్ చేస్తే రిటర్నింగ్ ఆఫీసర్ అనేటువంటి బుద్ధి ఉండాలి కదా. వాడు చదువుకున్నోడైనా, చదువుకున్నవానికి అధికారం ఇస్తే ఈ విధంగానే ఏడుస్తుంది. వాడు అసలు పరిశీలించాల. రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఏం చెప్తుంది, వానికి అధికారాలు ఏమున్నాయి, ఆ అధికారాలు కరెక్ట్ చేస్తున్నా దుర్వినియోగం చేస్తుండా అని అతను ఆలోచించాల. అది కాకుండా ఆ పేపర్ పెట్టుకొని అవును కేసు ఉంది 26A మెన్షన్ చేయలే కాబట్టి రిజెక్ట్ చేస్తున్నా అనేది దుర్మార్గం, చాలా దౌర్భాగ్యం. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిరని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సార్, ఇప్పుడు కేసులోని పూర్వఫలాలని పరిశీలించండి. కేసు ఎఫ్ఐఆర్ కాకుండానే మీనాక్షి నటరాజన్ గారి పేరును కూడా ఇందులో ప్రస్తావించడం వెనుక ప్రముఖ ఉద్దేశాలు ఎవరై ఉంటారు? ఎవరైనా ఉండని అమ్మా. ఇప్పుడు నేను బీజేపీలను ప్రశ్న వేస్తున్నా. ఇక్కడ కిషన్ రెడ్డి గారు మినిస్టర్గా ఉన్నాడు. రేపు ఎలక్షన్లో ఆయన నామినేషన్ వేస్తాడు. ఎవరో థర్డ్ పార్టీ కిషన్ రెడ్డి గారు నా దగ్గర డబ్బులు తీసుకున్నానో, లేకపోతే నన్ను ఇబ్బంది పెట్టినానో, లేకపోతే నన్ను ఏదో చేసానని వేస్తారు. ఆయన మీద కేసు కడతారు. ఓకేనా? ఇట్లా ఈ ప్రైవేట్ కంప్లైంట్స్ తీసుకొని వచ్చి మీరు ఈ విధంగా ఎంటర్టైన్ చేస్తుంటే మీ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందో మీరు ఆత్మవిమర్శన చేసుకోండి. మీరు ఇలా పాక్షిక ఆనందం పొందుతుండొచ్చు. మీనాక్షి నటరాజన్ది రాజ్యసభ మేము తీసేసినాము, మాకు రాజ్యసభ సీట్ ఎక్కువ వచ్చిందని. కానీ మీరు చేసేది ధర్మమైన యుద్ధం కాదు, అధర్మం. ఇవాళ ఏదైతే మీరు స్వాతంత్ర పోరాటంలో లేరు, దేశాన్ని కాపాడిన దాంట్లో లేరు. ఇవాళ నెహ్రూ గారితో మీరు కంపేర్ చేసుకుంటున్నారు. నెహ్రూ గారు ఏదైతే ఈ దేశాన్ని నిర్మాణం చేసిండో ఆ నిర్మాణం అంతా కూడా మీరు అదాని అంబానీలకు ఇచ్చుకుంటూ మా దేశాన్ని కొల్లగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఆత్మవిమర్శన చేసుకోండి. ఇవాళ మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించిందంటే మీనాక్షి నటరాజన్ గారికి నష్టం కాదు, భారతదేశ ప్రజాస్వామ్యానికి నష్టం, భారతదేశ రాజ్యాంగానికి నష్టం. భారతదేశంలో ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ రాజ్యాంగాన్ని రచించి మొత్తం పేద ప్రజలకు దేశాన్ని ఉన్న ప్రజలకందరికీ ఏదైతే హక్కులు ఇచ్చిండో ఆ హక్కులను మీరు కాలరాసిర్రు.
దానికి సిగ్గు తెచ్చుకోండి మీరు. చివరిగా ఒక్క ప్రశ్న, ఈ రిటైర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి తిరస్కరించే అవకాశం లేదు అంటే ఆయనకి ఆ ఛాన్స్ లేకపోయినా కూడా ఆయన తీసుకున్నందుకు దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? వాడు ఏదైనా ప్రెషర్ మీద వచ్చి చేసుకున్నాడో లేకపోతే అత్యుత్సాహంతో చేసినాడో కానీ వాడు చేసింది తప్పు. రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 324లో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి కొన్ని నిర్దిష్టమైన హక్కులు ఇచ్చినది ప్రభుత్వం అంటే రాజ్యాంగం. వారు ఒకవేళ రిటర్నింగ్ ఆఫీసర్ తప్పు చేస్తే ఇలా వారు సరిదిద్దొచ్చు. నిన్న కూడా మా కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినాము. వారు పరిశీలించాలా. ఈ కేసు అనేది కేసు కాదు కాబట్టి మేము 26A మేము చెప్పలేదు. అయినా మీరు పరిశీలించి యాక్సెప్ట్ చేయాలి. లేకపోతే ఇప్పుడు ఏదైతే చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఉందో వాడు కూడా దుర్మార్గానికి పాటుపడితే ఏదైతే ఈ ఏజెన్సీస్లో చీఫ్లను ఎంచుకుంటున్నప్పుడు ఒక చీఫ్ జస్టిస్, ఒక ప్రైమ్ మినిస్టర్, ఒక అపోజిషన్ లీడర్ ముగ్గురు ఉండాలి. ముగ్గురులో 2:1 రేషియో ప్రకారంగా ఎన్నుకోవాలి. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే బయాస్ ఉండకుండా నిస్వార్థంగా నిజాయితీగా ఉన్న ఆఫీసర్లను అక్కడ పెట్టవలసిన అవసరం ఉంది. కానీ నరేంద్ర మోడీ అమిత్ షా వచ్చిన తర్వాత దుర్మార్గంగా కుటిల నీతితోని కుట్రతోని వాళ్ళు ఏం చేసినారంటే చీఫ్ జస్టిస్ని తీసేసినారు ఈ కమిటీలోకి. ఒక ప్రైమ్ మినిస్టర్, ఒక క్యాబినెట్ మినిస్టర్, ఒక అపోజిషన్ లీడర్. అంటే 3:2 ఉండాలంటే వాళ్ళిద్దరు ఒకటే ఉంటారు ఎప్పుడు. అపోజిషన్ ఏది చెప్పినా కానీ దాన్ని ఆయన డిసెంట్ చెప్పినా కానీ ఒప్పుకోరు. అందుకని వీళ్ళకి కావాల్సిన వాళ్ళని, వీళ్ళకి తొత్తులుగా ఉండేవాళ్ళని, ఆర్ఎస్ఎస్కి పనిచేసే వాళ్ళని, బీజేపీకి పనిచేసే వాళ్ళని ఎంచుకొని ఇలా పదవులలో పెడుతున్నారు. కాబట్టి ఈ దుర్మార్గంగా రాజకీయాన్ని వాడుకుంటున్నారు. కాబట్టి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. ఇప్పటి కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సిగ్గు తెచ్చుకొని ఎట్లయితే హర్యానాలో ఎట్లయితే గుజరాత్లో రిటర్నింగ్ ఆఫీసర్ తప్పు చేస్తే వాళ్ళు అక్కడ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కరెక్షన్ చేసిందో ఈరోజు మీనాక్షి నటరాజన్ విషయంలో కూడా మధ్యప్రదేశ్ రిటర్నింగ్ ఆఫీసర్ ఏ తప్పు అయితే చేసిండో దాన్ని సరిదిద్ది వారి నామినేషన్ యాక్సెప్ట్ చేసి మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి మీ ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం.